హాయ్ అండి అందరికీ. నేనైతే ఇవాళ ఎర్రారం వెళ్తున్నానమాట. కోదాడ దగ్గర ఉన్న ఎర్రారం అనమాట. గుడికొస్తే చూడండి ఎట్లా అంతా వాన పడుతుంది కాబట్టి ఎంత బురద బురదగా ఉంది. మాకైతే నడవడానికి చాలా కష్టం అనిపించింది. ఇక్కడైతే ఇట్లా బొట్లు పెడతారండి, దేవుడి బొట్లని. మా చెల్లి చూడండి ఎలా నడుస్తుందో. స్లిప్ అయితే ఎక్కడ పడిపోద్దామన్న భయంతో అయితే నడుస్తుంది జాగ్రత్తగా అనమాట. ఇక్కడ చూడండి టెంకాయలు అవి అమ్ముతారు. మనకి వెళ్ళేదాంలోనే అన్నీ అమ్ముతారు, మనం కొనుక్కోవాలంటే. తీరా పైకి వెళ్ళేటప్పుడైతే చాలా వాటర్ అయితే ఉందండి, చాలా జారిపోతుంది. మేము అనుకున్నాం వర్షంలో మాత్రం ఇంకొకసారి ఇట్లా దేవుడి దగ్గరికి రాకూడదు అనేసి. అంటే ఇప్పుడే కడుతున్నారు కాబట్టి కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నా కోరికలు కోరుకుంటే మాత్రం డెఫినెట్గా అవి నెరవేరుతాయంట కాదు, నాకు కూడా రుజువు అయ్యింది కాబట్టే నేనైతే ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత దేవుడికి మొక్కుకున్నాను అన్నమాట ఒక కోరిక అయితే. అప్పుడు అయితే అది నెరవేరింది. బుడ్డి చూడండి ఎలా పోతుందో. దేవుడు మాత్రం చాలా అంటే చాలా వండర్ అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, చూసి దండం పెట్టుకోండి. అసలుకైతే వీడియోస్ అలాంటివి అయితే ఏం తీనిరు ఇక్కడైతే. కాకపోతే నేనైతే మీకోసం మీకు కూడా చూపిద్దామని తీశాను. ఇక్కడ టెంకాయలు అవి కొడతారండి. నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేనైతే 11 టెంకాయలు అయితే కొట్టాను. నాకు మాత్రం మొక్కు నెరవేరింది. మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం కోదాడ దగ్గర ఉన్న ఎర్రారానికి ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి మాత్రం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళ నమ్మకాలతోటి. ఇప్పుడు మాత్రం నేనైతే 11 టెంకాయలు అయితే కొట్టలేకపోయాను అనమాట. ఒక్కోటి మాత్రం కొడుతుంటే మా తమ్ముడు నా బదులు మాత్రం వాడే కొట్టేశాడు అన్నీ. 11 టెంకాయలు అయితే చాలా హార్డ్గా ఉన్నాయి, అందుకని నేను కొట్టలేకపోయాను అనమాట. టెంకాయలు మాత్రం బయట కొట్టాలి, లోపల కొట్టడానికి అయితే ఏమి ఉండదు. టెంకాయలు ఇలా కొట్టి పసుపు కుంకుమ అవన్నీ అక్కడ వేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా రాండి ఖచ్చితంగా. అయితే నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే మాత్రం ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి. ఒకటి ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా అయితే దేవుడు అన్నమాట నెరవేరుస్తారన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఫ్రెండ్స్. మాకైతే మాత్రం చాలా అంటే చాలా కష్టం అనిపించేసింది ఇలా వర్షంలో, ఫుల్ వర్షంలో.